ఒక్కడికి ఇవ్వలేదు. ఇవ్వకుండా ఇప్పుడేమో లోకేష్ గారు వచ్చిన తర్వాత 16,000 మందికి డిఎస్సి రాస్తే 13,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. దానికి కూడా కాంట్రవర్సీ మాట్లాడితే సిగ్గుండాలి కదా. వచ్చి చూడు అని చెప్తున్నారు ఆఫీసులు కూడా. మా ఆఫీస్ గురించి రండి చూడండి. స్పోర్ట్స్ కోటాలో అన్యాయం జరిగింది అంటాడు. స్పోర్ట్స్ కోటాలో అన్యాయం ఏంటి? బుర్రందా నీకు? ఎలాగే ముఖ్యమంత్రి సిగ్గు లేకుండానా? ముఖ్యమంత్రి అయ్యా చేసిన మనిషికి సిగ్గు ఉండాలి కదా. ఇల్లు చూడు, రికార్డ్ చూడు. స్పోర్ట్స్ కోటా అంటే తెలిసే నీకు? రోజా కబడ్డీ ఆడినట్టు అంటే అది స్పోర్ట్స్ అవి. స్పోర్ట్స్ అంటే తెలియని నువ్వేమో ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి లేదా కబుర్లు చెప్తావు? చూడు రికార్డు తప్పు. 13,000 మంది సుమారు ఉద్యోగాలు వస్తే వాళ్ళందరినీ హేళన చేయడం కదా నువ్వు. ఈ టైంలో ఒక ఉద్యోగం చెప్పు, గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఇచ్చేవాడు. చేపల దుకాణాల్లో ఇది ఇచ్చేటప్పటికి గవర్నమెంట్ ఉద్యోగులు ఇచ్చాడు. అసలు నీ మాట్లాడే అర్హత ఉందా? తప్పు కదా. ప్రతిదానికి బురద చల్లడమే. పనికిమాలో ఇక్కడ చేయాలి అన్నాం. రాష్ట్రం ప్రజలంతా ఎన్నుకున్నారు కూటమి ప్రభుత్వాన్ని. 7 సంవత్సరాలు అయింది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. జరగనేమండి ఏం చేస్తారు. అప్పటికీ నచ్చకపోతే పెద్దలు మార్చుకుంటారు ప్రభుత్వాన్ని. వాళ్ళు వాడటానికి ప్రభుత్వంతో పనితీరు బాగోలేదు, ఇంకా 3 సంవత్సరాలు చూడాలి కదా. 3 సంవత్సరాలు చూసిన తర్వాత పనితీరు బాగోపోతే పెద్దలు మార్చుకుంటారు. మార్చేస్తారు కూడా మార్చడానికి. బొరు చల్లకూడదు. ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని నాశనం చేయకూడదు. మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేసి నువ్వు కదా. పోలవరం ప్రాజెక్టు అడుగు ముందుకెళ్ళి నీ టైంలో రోడ్లు ఎక్కడైనా వేసావా? ఏమీ లేదు. ఇప్పుడు అన్ని జరుగుతున్నాయి. ఏదో అప్పు చేసి తెచ్చి మొత్తం పెడుతున్నారు సెంట్రల్ గవర్నమెంట్. ఇవాళ మా అభిమాని గవర్నమెంట్ ఉంది కాబట్టి 4 డబ్బులు వస్తున్నాయి, ఇది చేస్తున్నాం. దాన్ని ఆఫ్ చేయడానికి ప్రయత్నం చేయండి. తప్పు కదా. అదే రాష్ట్రం ఎవరైనా ఉంది, ఏ పార్టీ రావచ్చు అధికారులు, తప్పు లేదు. భారతదేశంలో నాకున్న అనుభవం ప్రకారం 83 నుంచి రాజకీయాలు ఉన్నాను. ఎన్నో ప్రభుత్వాలు చూశాను నేను. దేశంలో ఎన్నో పార్టీలు ఓడిపోయాయి, గెలిచాయి. అది సహజం, ప్రజల ఇష్టం. గెలిచిన పార్టీ పనిచేస్తున్నప్పుడు దానికి సహకరించాల. బుద్ధునోడు ఎవడన్నా సహకరించకుండా ప్రతిసారి అడ్డుపెట్టడం, బురద చల్లడం తప్పది. రాష్ట్రం మనం ఉంటాం పోతాం, రాష్ట్రాన్ని మాత్రం బాగు చేసుకుంటే బాగు చేయవలసిన పరిస్థితి అందరికీ ఉంది. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని, ఇంకా నాయకులు ఉన్నారు. బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు మంచి అనుభవం ఉన్న నాయకులు ఉన్నారు. ధర్మాన ప్రసాద్ ఉన్నాడు, బొత్స సత్యబాబు ఉన్నాడు. ఇటువంటి నాయకులు అందరూ కూడా కూర్చోబెట్టి బుద్ధి చెప్పండి అయ్యా. పురశాస్త్రాలు ఇంకా బాగలేదు కదా, చెప్పండి. చెప్పి రాష్ట్రాన్ని పాడు చేస్తే ఎవరికి నష్టం? మనకేం నష్టం లేదు. రేపు చచ్చిపోతుంది, మనం వయసు అయిపోతుంది అందరికీ. మన పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది, రాబోయే తరం భవిష్యత్తు పాడైపోతుంది. అది గుర్తుపెట్టుకోకుండా గెంతులేయడం. 3 రోజులు గెంతులేస్తాడు, బెంగళూరు పారిపోతాడు. మళ్ళీ ఆ ప్యాలెస్ 3 రోజులు పడుకుంటాడు. మళ్ళీ కళ ఏదో వస్తుంది, మళ్ళీ వచ్చేస్తాడు. ఏంటది? పడతలేదు ఒక నాయకుడిగా.